దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం రహస్యమైన కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన ద్వారా సాధకుడికి కాళికాదేవి ఎల్లప్పుడూ రక్షణగా ఉండడం జరుగుతుంది. సాధకుడు ఉగ్ర సాధనలో ఈ యొక్క కాళికాదేవి అష్టదిగ్బంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా సాధకుడికి ఆ యొక్క సాధనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ యొక్క అష్టదిగ్బంధనము పనిచేస్తుంది. ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా సాధకుడు తన ఇంటికి అష్టదిగ్బంధనము వేసుకోవచ్చు. సాధకుడి యొక్క ఇంటిలోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా గర్బందిష్ అంటే ఇంటి కట్టడి చేసుకోవచ్చు. ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా సాధకుడు ఎలాంటి దుష్ట శక్తినైనా బంధనం చేయవచ్చు. ఉదాహరణకు భూతం కావచ్చు, ప్రేతం కావచ్చు, బ్రహ్మ రాక్షసి కావచ్చు, లేదా ఏదైనా ఆత్మ కావచ్చు. వాటి అన్నిటిని కూడా ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా చిటికెలో బంధనం చేయవచ్చు. అలాగే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి. అలాగే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా కూడా షట్కర్మలు చేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు 100 రకాల పనులను చేయవచ్చు. అంతటి శక్తివంతమైన మంత్ర సాధన ఇది. ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన 7 రోజుల అనుష్ఠానం ఉంటుంది. ఈ యొక్క సాధనను శనివారము కానీ, ఆదివారం కానీ, లేదా ఏదైనా అమావాస్య రోజున కానీ సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. సాధకుడు ఈ యొక్క సాధనలో నల్లటి వస్త్రాలను ధారణ చేయవలసిందిగా ఉంటుంది. రాత్రి 10 గంటల తర్వాత దక్షిణం దిశగా కూర్చొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. పీఠముపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి అక్షింతలు వేసి దానిపై కాళికాదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని స్థాపించవలసిందిగా ఉంటుంది. అమ్మవారికి ఒక చున్నరి, ఒక గౌరీ సామాన్ సెట్, డజన్ ఎర్రటి గాజులను, ఒక అత్తరును అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది. అమ్మవారికి పంచోపచార పూజలు చేసి అమ్మవారికి సాత్వికంగా మరియు తామసికంగా నైవేద్యము సమర్పించుకోవాల్సిందిగా ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని ఉగ్ర అనుభవాలు జరుగుతాయి. వాటిని అధిగమించి సాధన చేయవలసిందిగా ఉంటుంది. అప్పుడే ఈ యొక్క మంత్ర సాధన సాధకుడికి సిద్ధి కలుగుతుంది. ఈ యొక్క సాధనలో సాధకుడు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి సాత్విక ఆహారము తీసుకున్నట్లయితే ఈ యొక్క మంత్ర సిద్ధి సాధకుడికి జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును కొద్దిగా చదివి వినిపిస్తాను. काली काली महाकाली इंद्र की बेटी ब्रह्मा की साली, पीठी भर भर रक्त फैली, उठ बैठी पीपल की डाली, दोनों हाथ बजावे ताली, जहाँ जाए वज्र की ताली, वहां आये दुश्मन हाली. మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురు ఉపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన. ఎవరైతే ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన చెయ్యాలి అని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారము ఇవ్వబడుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సర్వే జన సుఖినో భవంతు.